అందరికీ నమస్కారం. మోహిత రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. చదువుతున్నది దేవి. లైక్ తప్పకుండా చెయ్యండి. 7వ ఎపిసోడ్. నన్ను కంగ్రాచ్యులేషన్ చెయ్యి అంది ఉష. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. భాస్కర్ అమ్మా నాన్న పెళ్లి కొప్పుకున్నారు. నిజమా అంది మోహిత. అవును మోహి, ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళు ఒప్పుకుంటారని అనుకోలేదు సుమా. చివరికి ఒక షరతు మీద ఒప్పుకున్నారు. ఏమిటది? నేను ఈ ఇన్స్టిట్యూట్లో మానేసి ఏదైనా కంపెనీలో లీగల్ అడ్వర్టైజర్గా వెళ్ళాలని అన్నారు. నువ్వేమన్నావు అంది మోహిత. సరే అన్నాను మోహి, నాకు ఇష్టం లేదు, కానీ నేను భాస్కర్ను వదులుకోలేను. అతనికి నేనంటే ప్రాణం. కానీ నీకు అతనంటే కాదే. కనీసం నాకు తెలిసినంత వరకు భాస్కరు ఉషకి మేనమామ కొడుకే. ఉష అంటే అతనికి ఎంతో ఇష్టం. ఆఫీస్కి వచ్చేవాడు. ఉష ఆఫీస్లో ఉండి కూడా లేదనిపించి సినిమాకి వస్తానని వెళ్లకుండా అతని పుట్టినరోజు పార్టీ ఇస్తానంటే వద్దని ఎగ్గొట్టి అతనికి ఇష్టం లేని ప్రతి పని చేసి ఏడిపించుకొని తినేది. తనే గట్టిగా మందలించేది. ఉషా, ఇది చాలా నాన్సెన్స్. నువ్వు తెలివిగా ప్రవర్తించడం లేదు. అతనంటే ఇష్టం లేకపోతే చెప్పేయి, అంతేగాని అలా ఫూల్ని చేయడం ఏం బాగాలేదు. నేనేం చేయను. నేనెక్కడ ఫూల్ని చేస్తున్నాను? అతనే అవుతున్నాడు. అసలు అతను ఇంత ఇదిగా ఎందుకు చేయాలి అనేది ఉష. అలాంటి ఉష ఒక్కసారి ఆఫీస్కి వస్తూ యాక్సిడెంట్కి గురవడంతో వారం రోజులు అతను సపర్యలు చేయడంతో పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి అతని పట్ల తిరస్కారం లేదు. ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. కానీ అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వారిని ఒప్పించే బాధ్యత ఉషకి పెద్ద సమస్య అయి కూర్చుంది. ఉష తన కొడుకుని తక్కువగా చూస్తోంది అనే బాధ వారికి బాగా ఉంది. భాస్కర్కి ఉష కంటే మంచి సంబంధం చేయాలని వారికి పట్టుదలగా ఉంది. చివరికి ఎలాగైతేనే ఉష వారిని ఒప్పించింది. దానికి పణం ఇన్స్టిట్యూట్లో మానేయడం. ఉష ఒక విధంగా తన వ్యక్తిత్వమే వదులుకుంటోంది. అంత అవసరం ఏంటి నీకు? మోహిత నిలదీసింది. నేను బాగా ఆలోచించాను మోహి. నేను ప్రేమించిన అబ్బాయిని చేసుకుంటే చాలా బాగుండేది. కానీ నా జీవితంలో అదృష్టము ఎదురవ్వలేదు. నాకు ప్రాప్తం లేదేమో. నాకు నచ్చిన వ్యక్తి నాకు తటస్థపడలేదు. నేను ప్రేమించగలిగిన వ్యక్తి దొరకనప్పుడు నన్ను ప్రేమించే వ్యక్తిని చేసుకోవడం నాకు అన్ని విధాలా సుఖమని నిర్ణయించుకున్నాను. ఏంటో మోహి, నా జీవితంలో ఎప్పుడూ ద్వితీయ స్థానమే. పుట్టగానే అమ్మబోయింది మారుటి తల్లి. కాలేజీలో ఎంత కష్టపడ్డా అదేమిటో 2వ స్థానం తప్ప మొదటి స్థానంని చేరుకోలేకపోయేదాన్ని. చెప్పానుగా నీకు. ఒకసారి పట్టుదలగా చదివితే జ్వరం పడి పరీక్ష కూడా రాయలేకపోయాను. 2వసారి చదివితే గొడవలు వచ్చి అసలు కాలేజీలో పరీక్షలే వాయిదా పడ్డాయి. ఆ విధంగా నేను నా జీవితంలో 2వ స్థానానికి అలవాటు పడిపోయాను. పెళ్లి విషయం కూడా అంతే జరిగింది. నేను ఇక విచార పడదలుచుకోలేదు. భాస్కర్ నన్ను బాగా చూసుకుంటాడు. దానికి డోకా మాత్రం లేదు అంది. మోహిత వింటోంది. ఇంతలో పనిపిల్ల అనుని దగ్గరకు తీసుకొని వచ్చింది. హలో డియర్, ఉష పలకరించింది. చూస్తుంటే నీ కొడుకు పెద్దవాడైపోతున్నాడు మోహి అంటూ అభినందించింది. ఉష వెళ్ళడానికి లేస్తుంటే తరుణ్ వచ్చాడు. ఉష తరుణ్ కూడా తన పెళ్లి విషయం చెప్పింది. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు తరుణ్ అనుని ఎత్తుకుంటూ. అను తండ్రిని బాగా గుర్తుపడుతున్నాడు. చూడగానే చేతులు చాస్తాడు. పెళ్లికి మీ ఇద్దరు తప్పకుండా రావాలి అంది. ఇదేమిటి అంత మర్యాదగా? మరీ పరాయి వాళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నారు. రాకుండా మేమెలా ఉంటాం అన్నాడు నవ్వుతూ. ఈ ఏడాదిలో తరుణ్ ఉషకి మాధవికి బాగా చనువయ్యాడు. ఉష వెళ్ళిపోయింది. ఉష బాగా పిచ్చి పని చేస్తుంది అని అనిపిస్తుంది నాకు అంది మోహిత. నాకైతే కరెక్ట్ నిర్ణయం తీసుకుంది అని అనిపిస్తోంది. ఉష మనస్తత్వానికి భాస్కర్ లాంటి వాళ్లే సరైన జోడి అన్నాడు. తరుణ్ స్నానం చేయడానికి లోపలికి వెళ్ళాడు. మోహిత బయట లాన్లో కూర్చునుంది. సూర్యాస్తమయం అవుతోంది. పరిసరాలు ప్రశాంతంగా ఎంతో అందంగా ఉన్నాయి. గోవా నుంచి తల్లిదండ్రులు ఉత్తరాలు రాశారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. తరుణ్ కంపెనీ లాభాలు కూడా బాగానే ఉన్నాయి. క్రితంసారి ఏడాది టర్నోవర్ ఈ సంవత్సరం 3 నెలల్లోనే వచ్చేసింది. రాబోయే నెలల రాబడి బాగా ఉంటుందని తరుణ్ అంచనా వేస్తున్నాడు. విశ్వనాథం గారిని, శాంతమ్మ గారిని, మోహిని కలిపి ఇంకొక కంపెనీ ప్రమోట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఉష చెప్పిన బాధలేవి తనకు లేవు. తన జీవితం చిన్నప్పటి నుంచి వడ్డించిన విస్తరే. డబ్బు చాలా తక్కువే అయినా
ఇంట్లో ప్రశాంతత గొప్పది. తిన్న కొంచెం అన్నం శాంతిగా ఆనందంగా అనిపించేది. తల్లి తండ్రి నిరాడంబరతతో జాగరూకత మంచి ప్లానింగ్ వల్ల వచ్చే రాబడి పెద్దగా లేకపోయినా జీవితం సుఖంగా ఉండేది. పెళ్ళి కూడా అలాగే అయిపోయింది. తరుణ్ వచ్చిన తర్వాత జీవితం ఇంకా చాలా బాగుంది. ఆర్థికంగా బాగుండే సుఖాలు లభ్యమైనాయి. రాత్రి 10 గంటలు అవుతోంది. అను ఇంకా నిద్రపోలేదు. ఆడుతున్నాడు. లక్ష్మి కూర్చునుంది. మోహిత ఆ రోజు ఆఫీసులో వచ్చిన ఒక కేసు గురించి రఘురామ్ గారికి రిపోర్ట్ వ్రాస్తోంది. తరుణ్ అన్నుని తీసుకొని లక్ష్మిని వెళ్ళి పడుకో అని ఆదేశించాడు. లక్ష్మి వెళ్ళింది. మోహిత పని అయిపోయి ఫైల్ సర్దుతోంది. అను తరుణ్ చేతుల్లో నిద్రపోతున్నాడు. తరుణ్ అనుని మంచం మీద పడుకోబెట్టాడు. వెళ్ళి అవతల గది తలుపులు వేస్తూ వరండాలో పడుకునున్న లక్ష్మిని చూశాడు. లక్ష్మి కప్పుకోకుండా ముడుచుకొని పడుకుంది. కిటికీ తలుపులు వేసి వస్తున్న తరుణ్ ఒక్క క్షణం ఆగాడు. లక్ష్మి తల కింద పెట్టుకున్న దుప్పటి తీసి దులిపి లక్ష్మికి కప్పాడు. మోహితకు అర్థమైంది. పనిపిల్లను చూస్తుంటే ఎక్కడో పనిపిల్లగా చేరిందన్న అన్ను అతనికి గుర్తొస్తూ ఉంటుంది. లక్ష్మికి అతను దుప్పటి కప్పడంలో శ్రద్ధ చూస్తుంటే తనకి అర్థమైంది. మోహిత ఫైల్స్ సర్ది మంచం మీద అతని పక్కన పడుకుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? అతని భుజం మీద చెయ్యేస్తూ అంది. అతని ఉలికిపాటుగా ఈ లోకంలోకి రావడం కూడా గమనిస్తూనే ఉంది. ఏం లేదు అన్నాడు. భార్యతో అబద్ధాలు ఆడితే పాపం వస్తుంది బెదిరించింది. తన మనసుకి అను విషయం గురించి జ్ఞాపకం. బాధ కలిగినప్పుడల్లా చాలా ధైర్యంగా అది పట్టనట్టే ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది మోహిత. లక్ష్మికి దుప్పటి కప్పుతుంటే అన్ను గుర్తుకొచ్చింది. అవునా అంది. ఆ అడగడంలో అర్థం చేసుకున్న మంచి మనసే తప్ప సాధింపు శ్లేష లేకపోవడం అతను గమనించాడు. అతను జవాబు చెప్పలేదు. నాకు చెప్పవన్న మాట. ఓహో, అది నీకు పర్సనల్ విషయం, నేను అడగకూడదు కదూ అంది. అంటుండగానే కంఠం ఎలాగో అయిపోయింది. అతను మోహితని భుజాలు పట్టి ఛాతీ మీదకి లాక్కున్నాడు. నేను మోహిత తలెత్తి ఏదో అనబోతుంటే అతను ముఖం పట్టి వంచేసి గుండెలు కదుముకున్నాడు. నేను నీకు చెప్పకూడని పర్సనల్ విషయం అంటూ నాకేం లేదు. ఒక్కోసారి నేను నిన్ను చాలా బాధ పెడుతున్నాను అనిపిస్తుంది. కానీ మోహి ప్లీజ్ నన్ను కాస్త అర్థం చేసుకో. నాకు నిజంగానే లక్ష్మి అలా చాప మీద పడుకుని ఉంటే అన్ను గుర్తొచ్చింది. నేను పెళ్లి చేసుకుని ఇంత సుఖంగా ఆనందంగా ఉన్నాను. అన్ను ఎలా ఉందో అనిపిస్తోంది. అన్ను నా మనసులో ఒక భాగం, నా ఆలోచనలో ఒక భాగం. నేను అన్నుని చూస్తే తప్ప ఈ ఆలోచనలు నన్ను వదలవు. అందుకే నేను అన్నుని చూడాలని ఇదివరకటి కంటే తొందరపడుతున్నాను. మోహిత నిశ్శబ్దంగా ఉండిపోయింది, తన తల అతని ఛాతీ మీద. కానీ ఏం ప్రయోజనం? అన్న విషయంలో అతను చూపే ఆ భావోద్వేగాలు మోహితకి చాలా నిరాశగా ఉంది. తనని తాను కంట్రోల్ చేసుకుంటోంది. అతనితో ఘర్షణ పడకూడదు. ఏంటి అలా నిశ్శబ్దం అయిపోయావు అడిగాడు హఠాత్తుగా. మోహిత మాట్లాడలేదు. అతను తలెత్తి చూడబోయాడు. మోహిత తల బలంగా అతని గుండెలకు ఆనించి లేవనీయలేదు. అతనికి అర్థమైంది, ఏ భార్య మాత్రం ఆ క్షణం భర్త మనసులో ఇంకో అమ్మాయిని గురించిన ఆలోచనలు ఉంటే సహిస్తుంది. అతనికి కూడా చాలా బాధగా ఉంది. ఒక్కోసారి మోహిత చిన్నబోయిన మొహం చూస్తుంటే మోహితను పెళ్లి చేసుకొని తాను అన్యాయం చేశానా అనే ఆవేదన కలుగుతుంది. అనుని చూసినప్పుడు మాత్రం అతని ఆలోచనలు రూపు లేకుండా మాయమైపోతున్నాయి. మోహి పిలిచాడు. అతని కంఠం ఆర్ద్రంగా ఉంది. నాతో కాపురం చాలా కష్టంగా అనిపిస్తోంది కదూ అన్నాడు. లేదు అన్నట్టు తల తిప్పింది. అతను మోహితను గుండెలు కదుముకున్నాడు. చేయి చాచి లైట్ తీసేశాడు. అతని మనసులో మోహిత పట్ల ప్రేమ ఉవ్వెత్తున కెరటంలా లేచింది. మోహిత మనసుని అతని ప్రేమ ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఆనందం, అద్భుతం, అనిర్వచనీయం. క్రమంగా ప్రశాంతత. మనసు ఆనంద తరంగాల్లో ఎక్కడో సేద తీరుతున్న హాయి. కళ్ళ మీద అన్ని అనుమానాలు, భయాలు చెరిపేస్తున్న కమ్మటి నిద్ర. తర్వాత నెల రోజులు ఒక ఆనంద డోలికలాగా జరిగిపోయినాయి. మోహిత లక్ష్మిని పని నుంచి మాన్పించేసింది. ఒక పెద్ద ఆమెను పెట్టుకుంది. ఎందుకు మాన్పించావు అని అడిగాడు తరుణ్. చదువుకోవాల్సిన వయసు, నేను స్కూల్లో చేర్పించాను. వరమ్మ గారని భర్త పోయాడు, పిల్లలు చూడడం లేదు. మాధవి చెప్పింది, ఆవిడని ఇంట్లో అట్టి పెట్టుకుందాం అంది. సరే అన్నాడు తరుణ్. వరమ్మ గారు వచ్చినప్పటి నుంచి పిల్లాడి సంరక్షణ బాగానే ఉంది. అనుభవజ్ఞానాలు. అటు వంటలోనూ ఇటు పిల్లాడిని చూడడంలోనూ. మోహిత ఆఫీస్కి వెళ్తే
అన్నీ తెలివిగా చూస్తూ కొద్ది వారాల్లోనే మోహిత మనసుని ఆకట్టుకుని అభిమానం సంపాదించింది. మోహితకి ఇప్పుడు చాలా హాయిగా ఉంది. ఊరి నుంచి తల్లి తండ్రి తిరిగొచ్చారు. శాంతమ్మ గారి ఊరి నుంచి వస్తూ జ్వరంతో తిరిగి వస్తూ ఫ్లూ వచ్చింది. మందు వేసుకున్నాను అంది. ఇంటికి వచ్చేసానుగా ఇంక తగ్గిపోతుందిలే అంది. పరిమళమ్మ గారు శాంతమ్మని బలవంతం చేసి మోహిత దగ్గర ఉండమని ఆదేశించింది. శాంతమ్మ గారి జ్వరం తగ్గలేదు. జ్వరం విపరీతంగా ఉంది. డాక్టర్ నర్సింగ్ హోంలో చేర్పించమని చెప్పాడు. తరుణ్ తనే స్వయంగా తీసుకెళ్ళాడు. హాస్పిటల్లో చేరావుగా, ఇక తగ్గిపోతుందిలే అన్నారు విశ్వనాథం గారు. కాస్త దానికి ఎందుకింత గొడవ, హాయిగా ఇంటి దగ్గర ఉండకుండా? ఆవిడ బాధపడింది. ఇంటికి వెళ్దాం మోహి అంది. అను ఏడి అడిగింది. హాస్పిటల్కి ఎందుకని వరమ్మ గారి దగ్గర వదిలొచ్చాను అంది. పిల్లాన్ని నువ్వు చూసుకోకుండా ఎవరికో ఏడమేంటి? వెళ్ళు, ఇంటికి వెళ్ళు అంది. 2 రోజులు గడిచాయి. ఆవిడ జ్వరం తగ్గలేదు. డాక్టర్లు లంగ్ న్యూమోనియా అని తేల్చారు. వైద్య సహాయానికి లోపం లేదు. కానీ ఆవిడ తిప్పుకోలేకపోయింది. ఇంటెన్సివ్ కేర్లో పెట్టారు. పరిస్థితి ఆందోళనగా ఉంది. మోహిత వెళ్ళి తరుణ్కి ఫోన్ చేసింది. నాకు భయంగా ఉంది తరుణ్, చెప్పునరా అని చెప్పాలని ఆతృతగా వేచి చూస్తోంది. ఫోన్ పియా తీశాడు. సారు లేరు మేడం, గంట క్రితం ఫ్లైట్లో అహ్మదాబాద్ వెళ్ళారు అని చెప్పాడు. అహ్మదాబాదా అంది. అవును. ఆఫీస్ పని అర్జెంటుది ఏదైనా వచ్చిందా? లేదు, అక్కడి నుంచి వేణుగోపాల్ అని ఒక ఆయన ఫోన్ చేశారు. పేరు వినగానే మోహిత మనసు మోగబోయినట్టయింది. వేణుగోపాల్ అను విషయం గురించి ఎంక్వైరీకి తరుణ్ నియమించిన వ్యక్తి. మోహిత ఫోన్ పెట్టేసింది. రామానందం పరిగెత్తుకొచ్చాడు. మోహి త్వరగా రామ్మా అన్నారు. ఏంటి మావయ్య అంది. ఆయన ముఖం చూస్తుంటే భయం వేసింది. ఇంటెన్సివ్ కేర్లోకి వచ్చారు. అక్కడ విశ్వనాథం గారు ఏడుస్తున్నారు. డాడీ అంది భుజం మీద చెయ్యేస్తూ. ఆయన మోహిత చేయి పట్టుకున్నారు. దుఃఖం పెళ్ళుబికి వచ్చేసింది. ఆ ఏడుపులో చాలా నిస్సహాయత ఉంది. అప్పటికే అర్థమైంది శాంతమ్మ గారు ఆఖరి క్షణాల్లో ఉంది. అమ్మా మోహిత ఏడుస్తూ పిలిచింది. మాట్లాడమ్మా అంది కుదుపుతూ. మోహితకి సమాధానం రాలేదు. నాన్న బావురి మంది మోహిత. శాంతమ్మ గారు పోయి 3 రోజులైంది. కర్మకాండాలు ముగిశాయి. శాంతమ్మ గారు పోయిన వెంటనే రమానందం గారు, అమ్మా మోహి, తరుణ్ ఎక్కడున్నాడో చెప్పు, నేను ఫోన్ చేస్తాను అన్నారు. నేను చేస్తాను మావయ్య అంది. ఎక్కడున్నాడని తను ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఆయన మోహిత ఫోన్ చేసి కబురు చేసిందనే నమ్మకంతో ఉన్నారు. పరిమళమ్మ గారు ఆయన తరుణ్ ఇంకా రాలేదేమిటా అని తల్లడి వెళ్ళిపోతున్నారు. శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు. బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ వచ్చారు. తరుణ్ రాలేదు. రామానందం గారు మోహిత దగ్గరకు వచ్చి తగ్గు స్వరంతో, అబ్బాయి ఇంకా రాలేదేంటమ్మా, ఆ ఫోన్ నంబర్ ఇలా ఇవ్వు, నేను చేస్తాను అన్నారు ఆదుర్దాగా. వస్తాడు మామయ్య అంది. శాంతమ్మ గారి దహన కాండలు ముగిశాయి. 3 రోజుల సాయంత్రానికి తరుణ్ వచ్చాడు. జరిగింది విని నిశ్చేష్టుడయ్యాడు. ఇదేంటి నాన్న, నాకు మీరైనా ఫోన్ చేయలేదేంటి అన్నాడు తండ్రిని. ఆ అమ్మాయి చేశానందిరా. మోహిత ఎలా చేస్తుంది నాన్న? మీరు కనీసం నా పియ్యని అడిగినా నేను ఎక్కడున్నానో అతనే కనుక్కొని చేసేవాడు. ఏంటోరా, నాకు అసలు మతిపోయినట్టుగా ఉంది. అందరం కలిసి ఎంత హాయిగా తిరిగాం. ఇంతలో ఇలా ముంచుకు వస్తున్నట్టు వచ్చి ఆవిడ మాయమైపోయింది. నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అన్నారు ఆయన. తరుణ్ వచ్చాడు. మామయ్య నా కబురు చేయలేదు అన్నాడు. అప్పుడు అతని ముఖం చాలా బాధగా ఉంది. పర్వాలేదు తరుణ్, మేమంతా ఉండి మాత్రం ఏం చేయగలిగాం, నువ్వు బాధపడకు. ఆయనకు తరుణ్ ఎంత వ్యధపడుతున్నాడో అర్థమైంది. మన చేతుల్లో ఏం లేదు. ఆయన తరుణ్ భుజం తట్టాడు. తరుణ్ మోహిత పక్కనకు వచ్చి కూర్చున్నాడు. మోహిత మొహం చూస్తే అతనికి భయం వేసింది. ఆమెను ఓదార్చాలని ఆమె మనసు ఎంత ఆరాటపడుతోందో అతనికి అంతగా ఆ అవకాశమే చిక్కడం లేదు. ఇంటి దగ్గర బంధువులు, తెలిసిన వాళ్ళు కిటకిటలాడుతున్నారు. సహజంగానే తరుణ్ రాగానే బాధ్యత అంతా అతని మీదకి వచ్చేసింది. రమానందం గారు, పరిమళమ్మ గారు కొడుకుని బాగా చివాట్లు వేశారు. నువ్వు వ్యాపారం వ్యాపారం అంటూ ఒకటే యావలో పడి ఇంటి విషయాలు అశ్రద్ధ చేసుకోకు. మోహితను జాగ్రత్తగా చూసుకో. ఆ సమయంలో నువ్వు లేకపోవడం మాకెంత తలగొట్టేసినట్టు అనిపించిందో తెలుసా? అందరూ తరుణ్ ఎక్కడా అని అడగడమే అంది పరిమళమ్మ గారు. ఆయన 3 రోజుల పాటు ఇంటి దగ్గర ఎలా ఉన్నారో, కనీసం నువ్వు ఎక్కడున్నావో చెప్పకుండా ఏమిటి ఆ రాజకార్యాలు?
తండ్రి మందలిస్తూ ఉంటే తరుణ్ తలెత్తి వారికి జవాబు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. మోహిత తనకి ఫోన్ చేయకుండా ఎందుకు ఇలా చేసిందో అతనికి అర్థం కావడం లేదు. 10వ రోజు కూడా అయిపోయింది. ఒరే విస్సు, నువ్వు ఒక్కడివి ఆ ఇంట్లో వద్దురా, మాతో వచ్చాయి అన్నారు రమానందం గారు. వద్దు మావయ్య, నాన్న ఈ ఇంట్లోనే ఉంటారు అంది మోహిత. ఒక్కడు ఎలా ఉంటాడమ్మా? నేను వచ్చి వెళ్తూ ఉంటాను అంది మోహిత. మాటల్లో ఖచ్చితమైన నిర్ణయం కనిపిస్తోంది. అదే అమలు జరిగింది కూడా. మావయ్యని మనతో వచ్చి ఉండమని మోహి అన్నాడు తరుణ్. అవసరం లేదు అందే. ఎందుకలా అంటున్నావు? ఆయన ఒంటరిగా ఎలా ఉంటారు? కలిసి ఉంటామనేది ఒక భ్రమ. ఎవరికి వాళ్ళు ఒంటరి వాళ్లే. ఆ మాటల్లో శ్లేష అతనికి అర్థమైంది. మౌనంగా ఊరుకున్నాడు. 13వ రోజు అయిన తర్వాత తమ ఇంటికి వచ్చేశారు. మోహిత ఆఫీస్కి వెళ్ళిపోయింది. తల్లిపోయిన 4 రోజులకే ఉష పెళ్ళి. మోహిత వెళ్ళలేకపోయింది. ఉష, భాస్కర్ వాళ్ళిద్దరే మోహితను చూడ్డానికి వచ్చారు. ఉష ఆఫీస్కి రిజిగ్నేషన్ తెచ్చిచ్చేసింది. భారతి సెలవులో వెళ్ళింది. మోహితకు ఆఫీస్లో ఊపిరి ఆడనంత పని ఉంది. మధ్యలో ఖాళీ చేసుకుని తండ్రితో మాట్లాడుతోంది. సాయంత్రం అవగానే వరమ్మగారిని అనుని ఆఫీస్కి రమ్మనమని అటు నుంచి అటే తండ్రి దగ్గరికి వెళ్తోంది. తరుణ్ కూడా బిజినెస్ గొడవలతో ఊపిరి ఆడనంత బిజీగా అయిపోయాడు. అతని ఆఫీస్కి ఇంటి దగ్గర చోటు సరిపోవడం లేదు. పెద్ద బిల్డింగ్ తీసుకున్నాడు. స్టాఫ్ ఇంకా పెరిగింది. మరో నెల తెలియకుండానే గడిచిపోయింది. మోహిత ఆఫీస్ రూమ్లో కూర్చునుంది. మనసంతా దెమ్మరిపోయినట్టుగా ఉంది. రఘురామ్ లేరు. కాన్ఫరెన్స్కి జెనీవా వెళ్ళారు. ఆఫీస్లో మాధవి లేదు, ఉష లేదు. 2 ఏళ్ల క్రితం ఈ ఆఫీస్లో అడుగు పెడితే చాలు తనకి ఇంకో మాట గుర్తుండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. కేసులు బాగా వస్తున్నాయి. రాబడి కూడా బాగానే ఉంది. ఇన్స్టిట్యూషన్ పేరు ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ ఈ పనిలో ఇదివరకటి ఉత్సాహం తనకి లేదు. మనసంతా నిశ్శబ్దం, ఒంటరితనం, ఏదో తెలియని బాధ. తరుణ్ 1000 మంది అనులని వెతుక్కొని నాకేం సంబంధం లేదని పట్టరాని తిరస్కారం. అంతలో ఫోన్ మోగింది. మోహిత తీసింది. మోహి, తరుణ్ పిలిచాడు అవతల నుంచి. మోహిత మాట్లాడలేదు. మోహి, రేపు అను పుట్టినరోజు. మోహిత మాట్లాడలేదు. నేను వస్తున్నాను ఆఫీస్కి అని చెప్పాడు. ఎందుకు అంది. ఎందుకేంటి, బాబుని బజార్కి తీసుకెళ్దాం, కేక్ ఆర్డర్ ఇద్దాం. అతనేదో చెప్పబోతున్నాడు. నేను పుట్టినరోజు చేయబోవడం లేదు అంది. ఒక్క నిమిషం నిశ్శబ్దం. మోహిత ఫోన్ పెట్టేసింది. 15 గంట గడిచింది. కారు శబ్దమైంది. మోహిత ఉలికిపాటుగా చూసింది. కానీ వచ్చింది తరుణ్ కాదు, క్లయింట్ రాజలక్ష్మి. మోహిత ఆవిడతో కూర్చుని ఆవిడ సమస్య అంతా వింది. ఆవిడను పంపించేస్తుంటే గడియారం 8 గంటలు కొట్టడం వినిపించింది. తరుణ్ రాలేదు. మోహిత కారు బయటికి తీసింది. అను నాన్న దగ్గరే ఉన్నాడు. మోహిత తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికి తరుణ్ కొడుకుతో ఆడుతూ అక్కడే ఉన్నాడు. డైనింగ్ టేబుల్ మీద బాబుకి కొత్త చొక్కాలు, బట్టలు ఉన్నాయి. చూసావా, నేను వీడు వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చామన్నాడు తరుణ్. మోహిత సమాధానం చెప్పలేదు. కొడుకు కోసం రమ్మనమని చేతులు చాచింది. వాడు తండ్రి మెడ కౌగిలించుకొని రాలేదు. మోహితకి కోపం రెట్టింపైంది. ఒక్కటి వేసి బలంగా లాగి ఎత్తుకుంది. మోహిత అనుని ఎత్తుకొని లోపలికి వచ్చేసింది. తరుణ్ వెనకే వచ్చాడు. విశ్వనాథం గారు బయట ఎవరో వస్తే మాట్లాడుతున్నారు. ఇంటికి వెళ్దాం రా అన్నాడు తరుణ్. నేను ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాను అంది. తరుణ్ ఒక నిమిషం మాట్లాడలేదు. మోహిత అనుని కూర్చోబెట్టి పాలు కలుపుతోంది. తరుణ్ మోహిత భుజాలు పట్టుకుని ఆమె వైపు తిప్పుకున్నాడు. మోహి, నా మీద నీ కోపం ఉంటే తీర్చుకోవాల్సిన మార్గం ఇది కాదు. నాకు ఎవరి మీద ఎలాంటి కోపం లేదు. అత్తయ్య పోయినప్పుడు నేను దగ్గర లేననే బాధ నిన్ను ఎంత గాయపరిచిందో నాకు తెలుసు. నేను ఒక రోజులో వచ్చేద్దామని వెళ్ళాను, రాలేకపోయాం. మోహిత మాట్లాడలేదు. మోహి ప్లీజ్, నేను నిన్ను చాలా బాధపడుతున్నానని తెలుసు. కానీ నువ్వు ఇలా బేలగా ఉంటావనుకోలేదు. చాలా ధైర్యం కలదానివి అని అన్ను విషయంలో నాకు అండగా నిలుస్తావని అనుకున్నాను. మళ్ళీ అన్ను సంగతే. మోహిత కళ్ళు రోషంతో చిర్రుమన్నాయి. అంతలో విశ్వనాథం గారు లోపలికి వస్తున్న చప్పుడు అవడంతో తరుణ్ భార్యను వదిలేసి కొడుకు దగ్గరగా కూర్చున్నాడు. ఏమైంది అన్నారాయన సీరియస్గా ఉన్న మోహితను చూస్తూ. మోహిత ఇంటికి రానంటోంది మామయ్య, రేపు అను పుట్టినరోజు. అయితే అమ్మని నాన్నని తీసుకుని ఇక్కడికి నేనే వస్తాను అన్నాడు తరుణ్. ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. రమానందం గారు చేశారు.
తరుణ్, వాసుదేవరావు గారు భార్య వచ్చారు అని చెప్పాడు. ఇప్పుడే వస్తున్నాను డాడీ అన్నాడు. తరుణ్ మోహిత వైపు తిరిగి, మోహి, వాసుదేవరావు గారు వచ్చారట. నీకు గుర్తుందా? మనం త్రివేంద్రం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత బాగా చూశారో. మోహితకి గుర్తుంది. చాలా మంచివాళ్ళు. వాళ్ళని రమ్మనమని 4 రోజులు తమ ఇంట్లో ఉండమని తనే 4-5 సార్లు ఉత్తరం రాసింది. కానీ ఇప్పుడు ఆ విషయం తనకేం ఉత్సాహంగా అనిపించడం లేదు. బయలుదేరు, వెళ్దాం అన్నాడు తరుణ్. మోహిత మౌనంగా నిలబడింది. విశ్వనాథం గారు అన్నారు, మోహి, పక్కింటి మావయ్య గారు ఫ్రిడ్జ్ కావాలట, తోడు రమ్మన్నారు. నేను బజార్ వెళ్తున్నాను. నువ్వు వెళ్ళేటప్పుడు తాళం చెవి అత్తయ్య గారికి ఇచ్చి వెళ్ళు అనేసి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత తరుణ్ మళ్ళీ అడిగాడు, మోహి రా, ఇంటికి వెళ్దాం. మోహిత మాట్లాడలేదు. తరుణ్ వెనక నుంచి వచ్చి మోహిత భుజాల మీద చెయ్యేశాడు. మెడవంపులో ముఖం దాచుకున్నాడు. మోహి, నాకు ఇంకేదైనా శిక్ష వేయి, ఆనందంగా అనుభవిస్తాను. ఇలా మాట్లాడకుండా మౌనంతో చంపేకు. నా విషయంలో కొంచెం ఓపిక పట్టు ప్లీజ్. అతని కంఠం ఆర్తిగా ఉంది. తరుణ్ మోహితని తన వైపు తిప్పుకున్నాడు. ఛీ, ఇదేంటి? కళ్ళు తుడుస్తూ అన్నాడు. నీ కళ్ళలో నీళ్ళ? ఛీ, ఎందుకేనా నేను నిన్ను పెళ్లి చేసుకుంది? అతను మోహితని దగ్గర తీసుకున్నాడు. మోహితకి దుఃఖం వచ్చేసింది. తల్లి పోయిన క్షణం నుంచి పడుతున్న ఆవేదన, ఒంటరితనం ఆ దుఃఖంతో కరిగిపోయినట్లయింది. మోహిత ఆ క్షణంలో ఒక సత్యం బాగా అర్థమైపోయింది. తన మనసుకి బాధ కలిగితే ఓదార్పు తరుణ్ దగ్గర తప్ప ఇంకెక్కడా తనకి లభ్యం కాదు. సంతోషపడినా బాధపెట్టినా అతని సమక్షమే ఏకాశ్రయం. బాధతో అతనికి దూరంగా ఉండాలని మనసు ఎంతగానో కోరుకుంటోంది. కానీ తనని తాను అతని నుంచి పూర్తిగా విడదీసుకోలేకపోతోంది. అతని నుంచి అతను నచ్చకపోతే దూరంగా వెళ్ళినా తన మనసుకి స్వేచ్ఛ అనేది లేదు. మోహితకి కొత్త సత్యం అవగాహన అయింది. ఇంటికి వచ్చేసరికి వాసుదేవరావు గారు భార్య ఎదురు చూస్తున్నారు. మోహితను చూడగానే ఆనందంగా పలకరించారు. ఆ పూట వారు అక్కడే భోజనానికి ఉండిపోయారు. నవ్వులు, కబుర్లు, ఇల్లంతా సందడి. తరుణ్ వ్యాపారం గురించి కబుర్లు వచ్చినాయి. అంతా సందడిమయం. మోహితకి తన మనసులో ఆవేదన అంతా ఒక్కసారి కడిగేసి మనసు అద్దంలా అయిందా అన్నంత సంతోషంగా అనిపించింది. ఇది తన ఇల్లు, తన భర్త, తన అత్తమామలు, తనకు ఆయువు పట్టుగా అనిపించే ముద్దలు మూటగట్టే కొడుకు. ఆ రాత్రి తరుణ్ తన పక్కన నిద్రలో తన నడుం చుట్టూ చెయ్యేసి పడుకున్నాడు. మోహిత అతని చేతి మీద చెయ్యి ఆనించింది. ఆ స్పర్శ ఎంత సుఖంగా ఆనందంగా ఉంది. కానీ మోహిత మనసులో మళ్ళీ మెల్లగా అనుమానం, లోతు తెలియని ఒక ఆఘాతం మెల్లగా నోరు తెరుస్తోంది. మోహిత మనశ్శాంతిని మింగేయడమే దాని మేత. అది ఒక కొండ చెరువులాగా మెల్లగా వస్తోంది. దాన్ని ఎదుర్కోవడం మోహితకి సాధ్యం కావడం లేదు. పక్కకి తిరిగి తరుణ్ గుండెల్లో ముఖం దాచుకొని పడుకుంది. మోహిత తన ఏకాగ్రతనంతా తన మేనేజింగ్, కౌన్సిలింగ్ అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయడంలో వినియోగించడానికి దృఢ నిశ్చయం చేసుకుంది. మనిషి జీవితంలో కొన్ని చిరాకులు మర్చిపోవాలంటే ఊపిరాడని పని ఎంతో అవసరం. ఉష వెళ్ళిపోయిన తర్వాత వసంత అనే అమ్మాయి జాయిన్ అయింది. వసంతకి పెళ్ళయింది. 3 పిల్లలు. పెద్ద పిల్ల కాలేజీకి, తర్వాత 2 కొడుకులు స్కూళ్ళకి వెళ్తున్నారు. భర్త ఆడిట్ డిపార్ట్మెంట్లో జాబ్, ఎప్పుడు టూర్స్. ఇంట్లో నేను కూర్చుని విసిగెత్తి చిరాకు పడే కంటే ఇలా ఎక్కడికైనా నా సమయం సద్వినియోగం చేసుకోవడం మంచిది అని భావిస్తున్నాను అని అంది. వసంత చూడడానికి చాలా సంసారపక్షంగా, చాదస్తంగా కనిపించిన ఆమె ఉద్దేశాలు అధునాతనంగా ఉన్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. వసంత వచ్చిన తర్వాత మ్యారేజ్ కౌన్సిల్ బాగానే నడవసాగింది. కొంతమంది కుటుంబ సభ్యులతో సతమతమై అందులోనే మనశ్శాంతి శిథిలం చేసుకుంటారే తప్ప కాస్త బయటకు వచ్చి వారికి ఎక్కడైనా పరిష్కారం దొరుకుతుందేమోనని చూడడానికి ప్రయత్నించారు. వసంత అలాంటి వారిని వెతికి మ్యారేజ్ కౌన్సిలింగ్కు లాక్కొచ్చేది. వసంత, మోహిత ఆ రోజు మధ్యాహ్నం వేళ లంచ్ తీసుకుంటున్నారు. మోహిత రాత్రి మా ఆయన బెంగళూరు నుంచి ఫోన్ చేశారు. అక్కడ ఆయనకి తరుణ్ కనిపించాట. తరుణ్ బెంగళూరులోనా? అసంభవం, అతడు మెడ్రాస్ వెళ్ళాడు అంది మోహిత. మెడ్రాస్ నుంచి బెంగళూరు ఎంతసేపు వెళ్ళాలి? తరుణ్ ఇంకో అమ్మాయి కలిసి ఈయన
దాస్ ప్రకాష్కి భోజనానికి వెళ్ళినప్పుడు కనిపించారట. తరుణ్ మాట్లాడాడట అంది. మోహిత ఆ తర్వాత పని చేయలేకపోయింది. తరుణ్ 2 రోజుల క్రితం పని మీద మెడ్రాస్ వెళ్తున్నాను ఈ పూట అని చెప్పాడు. వీలైతే ఫోన్ చేస్తాను, చాలా బిజీగా ఉంటాను, ఫోన్ చేయకపోతే ఏం అనుకోకు, కంగారు పడకు అని చెప్పాడు. తను అనమ్మకంతోటే ఉంది. మోహిత ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేసింది. అనుకి పక్కలు వెచ్చబడి జ్వరంగా ఉంది. అనుని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆలోచిస్తోంది మోహిత. వసంత చెప్పిన మాటలే గుర్తు వస్తున్నాయి. తరుణ్ తనతో అబద్ధాలు చెప్పడం కూడా ప్రారంభించాడు. అంత అవసరం ఏమొచ్చింది? అన్ను అతనికి కనిపించిందా? అతను ఈ మధ్య తరచుగా మెడ్రాస్ వెళ్తున్నాడు. ఆఫీస్ పనులను గురించి కూడా పెద్దగా తనకు చెప్పడం లేదు. తను కూడా అంతగా పట్టించుకోవడం లేదు. బెంగళూరులో దాస్ ప్రకాష్తో తరుణ్తో కలిసి భోజనం చేస్తూ కనిపించిన అమ్మాయి ఎవరు? అన్ను కనిపించిన అతను తన దగ్గర మభ్య పెట్టడం లేదు కదా. మోహిత కళ్ళ ముందు అను తరుణ్ కలిసి కూర్చున్న దృశ్యమే కదులుతోంది. అన్ను కోసం అతను ఎన్ని సంవత్సరాల నుంచి అంతగా వెతుకుతున్నాడు. అన్ను అలా ఒక్కసారి కళ్ళకు కనిపిస్తే తరుణ్కి ఎలా ఉంటుంది? తరుణ్ కళ్ళలో ఆనందం, ఉద్వేగం మోహితకి కళ్ళ ముందు కనిపిస్తోంది. నీ కోసం ఇన్నాళ్ళు వెతికాను అన్ను అంటాడా? తన కోసం ఇంత శ్రద్ధగా, పట్టుదలగా, ప్రేమగా వెతుక్కుంటున్న వ్యక్తిని కలిసినప్పుడు అన్ను మనసు ఎలా ఉంటుంది? ఆ అనుభవం ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో మోహితకు తెలుస్తోంది. ఆ క్షణంలో తను మోహిత కాకుండా అన్ను అయితే బాగుండేది అని అనిపిస్తోంది. అన్నుని చూసిన తర్వాత తరుణ్ తన పట్ల ఎలా ఉంటాడు? ఈ పెళ్ళి, తను, ఈ కొడుకు విసుగ్గా అనిపించదా? ఏమో, తను త్వరపడి పెళ్లి చేసుకున్నాననే పశ్చాత్తాపంతో తను కుంగిపోతే మోహితకి క్షణక్షణం ఈ పెళ్లికి ప్రధాన కారణం తనే అని గుర్తుకు రాసాగింది. తను జబర్దస్తిగా అతని జీవితంలోకి ప్రవేశించింది. తను ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తోంది. తనకి తరుణ్కి మధ్య ఉన్న అన్ను అడ్డంగా నిలుస్తోందని ఆగ్రహపడుతోంది. కానీ ఎంత తప్పు? అన్ను తరుణ్ల మధ్య తను అడ్డంగా వచ్చింది. తరుణు పరాయి వ్యక్తి. అన్నుది తరుణ్తో 25 సంవత్సరాల అనుభవం. అసలు తరుణ్ మీద తనకేం అధికారం ఉంది? మోహితకి మనసంతా దిగులుగా, అశాంతిగా, ఒంటరిగా అయిపోయింది. ఎప్పటికప్పుడు ఏదో ఒక ధైర్యం కూడగట్టుకోవడం, ఇందులో ఏదో ఒకటి జరిగి ఆ ధైర్యం పటాపంచలు కావడం, మనసు మళ్ళా బేలగా కావడం. మోహితకి తన మీద తనకే విసుగు అనిపిస్తోంది. అన్ను జ్ఞాపకం అనేది తరుణ్ మనసులో లేకపోతే తను ఈ జీవితం ఎంత మధురంగా, ఎంత ఆనంద కెరటాలుగా ఉండేదో మోహితకి మాటిమాటిగా అనిపిస్తోంది. అన్ను, తను, ఇది ఏనాటి రుణమో. కంటితో చూడనైనా చూడని అన్ను తన మనశ్శాంతిని మొదలు పట్టినట్లుగా దోచేస్తోంది. మోహిత మనసులో క్రమంగా అన్ను అంటే ఒక రకమైన ద్వేషం ఏర్పడసాగింది. తరుణ్ని ఆమె నుంచి, ఆమె ఊబిలోంచి తప్పించి చేయూతనివ్వడానికి ప్రయత్నించింది. తను అందులో కూరుకుపోతోంది. ఈ ఆవేదన తన వ్యక్తిత్వాన్నే మార్చివేస్తోంది. మోహితకి సిగ్గుగా ఉంది, బాధగా ఉంది, ఏమీ చెయ్యలేని నిస్సహాయత పిచ్చెక్కిస్తోంది. అన్ను, ఐ హేట్ యూ అనుకుంది. ఆ రాత్రి వరుణ్ ఇంటికి వచ్చేశాడు. మోహిత మామూలుగా అతను బెంగళూరు వెళ్ళిన విషయమే తెలియనట్టు ఉండడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది. తరుణ్ గమనించే స్థితిలో లేడు. అతను ఏ కాస్త శ్రద్ధగా చూసినా వాడిపోయిన మోహిత మొహం తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో మోహిత మనసు బాగాలేదని ఇట్టే పట్టుబడి ఉండేది. భోజనం చేస్తుండగా తనే ఉండబట్టలేక అడిగింది, మెడ్రాస్లో పని అయిపోయిందా? అన్నాడు. అదేంటి పులుసు వేసుకోకుండా పెరిగేసుకుంటున్నా అంది. మర్చిపోయాను సుమా అన్నాడు. అతను పరధ్యాన్నంగా ఉన్నాడు చాలా. భోజనాలు అయిన తర్వాత ఇద్దరు సోఫాలో కూర్చున్నారు. టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తోంది. ఇద్దరికి అది చూస్తున్నట్టు కూర్చోవడమే తప్ప ఏం చూస్తున్నారో తెలియడం లేదు. ఎవరి ఆలోచనలో వారు ఉన్నారు. మోహిత వచ్చి పడుకుంది. కొంతసేపు అయిన తర్వాత తరుణ్ వచ్చాడు. పడుకున్నావా అని అడిగాడు. నీతో కొంచెం మాట్లాడాలి. ఎప్పుడా? అవును, రేపు మళ్ళా మెడ్రాస్ వెళ్ళాలి. కొద్ది రోజులు చాలా బిజీగా ఉంటాను. కొన్ని సమస్యలు ఉన్నాయి మోహి. అవి నీకు ఇప్పుడే చెప్పి చికాకు పెట్టడం ఇష్టం లేదు. మెడ్రాస్లో అంత పని ఉంటే రావడం దేనికి? ఉండలేకపోయావా? చాలా మామూలుగానే ఉంది. ఇక్కడ కొన్ని కాగితాలు, చెక్స్ నేను సంతకం చేయాలి, అర్జెంటువి, రాక తప్పలేదు. మోహిత మౌనంగా ఉండిపోయింది. మోహి, నువ్వు చాలా ఓపిక తెచ్చుకోవాల్సిన రోజులు ఇవి. నేనేమైనా చికాకు పెడుతున్నానా నిన్ను? లేదనుకో, నా ప్రవర్తన గురించి పట్టించుకోవద్దు. అలాగే. అతను వెళ్ళిపోయాడు.
అతని కంఠం అందులో వ్యధ. అతడేదో చెప్పడానికి దృఢ నిశ్చయం చేసుకుని వచ్చాడని తెలుస్తోంది. కానీ మళ్ళీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడని అర్థమైంది. మోహిత గమనిస్తూనే ఉంది. అతను ఎప్పటిలాగా వచ్చి మంచం మీద కూర్చోలేదు. తన ఒంటి మీద చేయి వేసి సన్నిహితంగా కూర్చుని కష్ట నిష్ఠూరాలు చెప్తున్నట్టుగా మాట్లాడలేదు. అతనికి తనకి మధ్య ఏదో తెలియని దూరం. అది అతని మాటల్లో ఉంది, అతని ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తోంది. తరుణ్ వెళ్ళిపోయాడు. మోహిత కన్ను కొనల్లో నిండిన నీళ్లు జరజరా సాగినాయి. నిద్రలో అను మెదిలాడు. మోహిత కొడుకు మీద చేయేసింది. అను, నిన్నెందుకు కన్నాను రా నేను? ఈరోజు నువ్వు ఇక్కడ లేకుండా ఉంటే నాకు ఇంటి నుంచి తెగతెంపులు చేసుకోవడానికి ఎంతో స్వేచ్ఛ ఉండేది అని అనుకోసాగింది. తను ఈ ఇంట్లో అతనికి భార్య. ఇంటి విషయాల్లో ప్రతి బాధ్యతలో తనకి సగభాగం ఉంది. కానీ అన్ను విషయం వచ్చినప్పుడు మాత్రం తను పూర్తిగా పరాయి వ్యక్తి. తరుణ్ పక్క గదిలో నిద్రపోయాడు. ఎప్పటిలా వచ్చి తన పక్కన పడుకోలేదు. అన్ను కంటికి కనిపించలేదు. శారీరకంగా ఇక్కడ లేదు. అయినా తను అందరికంటే బలీయమైన వ్యక్తిగల మనిషిలాగా ఇంట్లో అందరి మధ్య ఉన్నట్టే అనిపిస్తోంది. ఎవరైనా కళ్ళ ఎదురుగా కనిపించే వ్యక్తితో యుద్ధం చేయగలడు. తాడో పేడో తేల్చుకోగలడు. కంటికి కనిపించిన మనిషిని ఏం చేయగలడు? తరుణ్ అన్ను కలిసి కూర్చున్నప్పుడు తనని గురించిన సంభాషణ వస్తుందా? ఏమో. తరుణ్ ఏం చెప్తాడో? తనకు అసలు పెళ్లి కానట్టే చెప్తాడేమో. అన్ను కనిపిస్తే ఇంటికి సరాసరి తీసుకురా అని చెప్పాలని తనకి ఎంతగానో అనిపిస్తోంది. కానీ ఆ పేరు ఎత్తాలంటేనే ఒళ్ళు మండిపోతోంది. తన చాకచక్యం, ప్రతిభ, తెలివితేటలు ఏమైపోయాయి? ఒక మామూలు స్త్రీ కంటే తక్కువ ఆలోచనలు వస్తున్నాయేమిటి? దీనంతటికీ కారణం ఎవరు? తరుణ్. తరుణ్ అలా అవడానికి కారణం ఆ రాక్షసి అను. మోహిత మంచం మీద నుంచి లేచి కూర్చుంది. ఆ క్షణంలో లేచి తరుణ్ భుజాలు పట్టి లాగి లేవదీసి కుదిపి, బెంగళూరు ఎందుకు వెళ్ళావు? దాస్ ప్రకాష్తో భోజనం చేసిన అమ్మాయి ఎవరు అని అరిచి అడగాలని అనిపిస్తోంది. అన్ను అతని నోటి వెంట సమాధానం వస్తే తనేం చెయ్యాలి? తను అతన్ని వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉందా? అతడు తనంతట తాను చెప్పని విషయాన్ని బలవంతంగా చెప్పించాలని ప్రయత్నించడం, గొడవ చేయడం, అరవడం, చి ఎంత సిగ్గుచేటు. మోహితకి ఆ నిమిషంలో కొడుకుని తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని బలీయంగా అనిపించింది. ఆ రోజు సాయంత్రం మోహిత వరమ్మ గారిని కొడుకుని తీసుకొని సూపర్ బజార్కు వచ్చింది. ఇంట్లో కావాల్సిన సామాను కొంటుంది. సాధారణంగా ఈ పనులన్నీ పరిమళమ్మ గారే చూసుకుంటుంది. ఈ మధ్య ఆవిడకి ఒంట్లో బాగుండడం లేదు. చేతి కింద పనివాళ్ళు ఉన్నారు. కానీ మోహిత కొన్ని విషయాల్లో వారి మీద అస్సలు ఆధారపడదు. వారు ఇంట్లో లేనట్టే తనే ఆ పనులు చేసేస్తుంది. నువ్వెందుకు శ్రమ పడతావు అంటాడు తరుణ్. ఇది కూడా శ్రమేనా? ఎంతమంది ఆడవాళ్ళని చూడు, ఎంత కష్టపడుతున్నారో. వారు అసలు శ్రమ పడుతున్నామని అనుకోరు. మనుషులు తమను చూసి తాము శ్రమ పడుతున్నామని అనుకోవడంతోనే బద్ధకం. దాని వెంట రోగాలు సంప్రాప్తమవుతాయి అంది. ఇది ఎప్పుడో బయటికి వచ్చినప్పుడే వరమ్మకి మోహితతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. అప్పుడే ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఎకరువు పెడుతుంది. మోహిత మొదట్లో నాకు తెలుసులే అని కసిరేది. అయినా వరమ్మకి ఎంతో చెప్పాలని ఉత్సాహం. ఈరోజు కూడా అలాగే మొదలెట్టింది. అమ్మాయి గారు, మీరు లేనప్పుడు మీ అత్తగారు తరుణ్ గారు ఏదో చాలా గొడవ పడ్డారండి. గొడవ దేనికి అంది. ఏమో తెలియదండి, నన్ను కాఫీ ఇమ్మన్నారు. నేను కలిపి తీసుకువెళ్ళేసరికి ముగ్గురు చాలా సీరియస్గా ఉన్నారండి. మీ మామగారేమో మోహిత దగ్గర ఎందుకు దాస్తావు నువ్వు, చెప్పేయి అన్నారు. నేను చెప్పలేను నాన్న అంటున్నారు తరుణ్. మీ అత్తగారు ఏడుస్తూ నా కష్టాలు తీరుతాయని అనుకున్నాను. ఆ రాత నా ముఖాన లేదు అంటోంది ఆమె. మోహితకి చెప్పకుండా నువ్వు ఏ నిర్ణయం చేయడానికి వీల్లేదు. నేను ఊరుకోను అన్నారు మీ మామగారు. నేను వెళ్ళగానే మాటలు ఆపేశారు. కాఫీ అక్కడ పెట్టి వచ్చాను. తర్వాత మీ మామగారు పెద్దగా కేకలు వేయడం వినిపించింది. తరుణ్ గారేమో గబగబా బయటకు కారేసుకొని వెళ్ళిపోయారు. ఏమిటో అమ్మాయి, నీ పంచన హాయిగా పడున్నాను. నాకు నీది వేరే కుటుంబం అనిపించడం లేదు. ఏదైనా విషయం ఉంటే అడిగి తెలుసుకోమ్మా. ఏదో గొడవ పడుతున్నారు మీ వాళ్ళు, చాడీలు చెప్తున్నాను, నువ్వేం అనుకోకు సుమా. లేదులే అంది. విషయం అర్థమై ఉంటుంది. తనకి చెప్పకుండా వారు ఈ దాపరికం ఏంటి? తనేం పరాయి మనిషా? ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? మోహితకి చాలా బాధగా అనిపిస్తోంది. అదిగో మీ ఫ్రెండ్ ఉషమ్మ, వరమ్మ చెప్పింది. సామాన్ తీస్తున్న మోహిత తిరిగి చూసింది. ఉష ఒక్కతే వచ్చింది షాప్కి. అటు వెళ్తోంది. ఉషా అని పిలిచింది మోహిత.
ఉష విననట్టే వెళ్తోంది. మోహిత గబగబా వెళ్ళి పట్టుకుంది. ఉషా, ఏమిటే చూడనట్టు వెళ్ళిపోతున్నావు అంది. ఉష తిరిగి అప్పుడే గమనించినట్టు నవ్వుతూ, హలో మోహి, ఎలా ఉన్నావు అంది. ఆ నవ్వులో జీవం లేదు. ఉష బాగా చిక్కిపోయింది. అలా ఉన్నావేంటే ఉష, ఒంట్లో బాగాలేదా అంది మోహిత. ఎలా ఉన్నాను, బాగానే ఉన్నానుగా. హాయ్ డియర్. మోహిత వేలు పట్టుకొని నడుస్తున్న అనుని పలకరించింది. నువ్వు ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? 4 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాను. 4 నెలల నుంచి ఈ ఊళ్ళో ఉండి కనీసం నాకు ఫోన్ అయినా చేయలేదు. మోహిత చేయబట్టి గట్టిగా పట్టుకుంది. ఉషా, నా వల్ల ఏం పొరపాటు జరిగింది చెప్పు, నేనేం చేశాను అంది. నువ్వేం చేయలేదు మోహి. నువ్వు ఫోన్ చేయకపోవడం రాకపోవడం ఏమిటి ఇదంతా? ఉష కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. తల పక్కకి తిప్పుకుంది. భాస్కర్ ఎక్కడున్నాడు? మోహిత అడిగింది. పూనాలో ఉన్నాడు. అతను పూనాలో ఉంటే నువ్వు ఇక్కడ 4 నెలల నుంచి ఏం చేస్తున్నావు? జాబ్ కోసం చూస్తున్నాను. ఏంటి జాబ్ కోసమా? ఏమైంది నీకు? అసలు అలా ఉన్నావేంటి? మోహిత నిలదీసింది. ఏం కాలేదు అంది ఉష. మోహిత ఉష చేయి గట్టిగా పట్టుకొని, ఇక్కడ కాదు పద, ఈ పక్కన బ్లూ స్టార్ ఉంది కదా, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అనే సామాన్కి డబ్బు పే చేసి, వరమ్మ నువ్వు ఈ సామాన్ తీసుకొని ఇంటికెళ్ళు, నేను తర్వాత వస్తాను అని పురమాయించింది. మోహిత అనుని ఎత్తుకొని ఉషను తీసుకొని బ్లూ స్టార్ హోటల్కి వచ్చింది. అది బిజీగా ఉన్న రోడ్డు మీద 3వ అంతస్తులో ఉన్న చిన్న హోటల్. అక్కడ కిటికీ దగ్గర కూర్చుంటే దిగువన ట్యాంక్ బండి మీద వచ్చే పోయే కార్లు కనిపిస్తాయి. ఉషా మోహిత కూర్చున్నారు. ఏమైనా తింటావా అని అడిగింది మోహిత. మోహిత ఇద్దరికి కాఫీ ఆర్డర్ ఇచ్చింది. కొడుక్కి ఐస్ క్రీమ్ చెప్పింది. ఉష కళ్ళు మాటి మాటికి ముద్దుల మూటగట్టే అను ముఖం మీదనే నిలుస్తున్నాయి. నువ్వు ఎంత లక్కీ మోహి, నీ కొడుకుని చూస్తే చాలా ఈర్ష్యగా అనిపిస్తోంది అంది. ఏడ్సావులే, నీ విశేషాలు చెప్పు. భాస్కర్ విశేషాలు ఏంటి? భాస్కర్ నేను విడిపోయాం. ఏమిటి? ఉలిక్కి పడ్డట్టుగా అంది మోహిత. అవును. ఎందుకు? ఏమైంది? దురదృష్టం మోహి, అసలు నేను పెళ్లి చేసుకోవద్దనే అనుకున్నాను. అలా ఆ నిర్ణయం మీదే ఉంటే బాగుండేది. అనవసరంగా మనసు చంచలత్వం చేసుకున్నాను. దానికి శిక్ష అనుభవిస్తున్నాను. ఏమైంది చెప్పు? ఉష చెయ్యి పట్టి అడిగింది. భాస్కర్ని నేను వదిలేశాను. నేను నమ్మలేకపోతున్నాను. భాస్కర్ ఎలా ఒప్పుకున్నాడు? అతను ఒప్పుకోలేదు. నిర్ణయం నాదే. ఎందుకు? ఏమైంది? ఆతృతగా అడిగింది మోహిత. ఉష కళ్ళు చేతిలోని కప్పు మీదకు వాలాయి. చెంచాతో పంచదార కలుపుతూ అంది. మాకొక పాప పుట్టింది. నిజంగానా? దొంగ, ఇంత మంచి వార్త ఇంత ఆలస్యంగా చెప్తావంటే? కంగ్రాచ్యులేషన్స్. ఏంటి ఉష ఇంత మారిపోయావు? కనీసం నాకు ఉత్తరమైనా రాయలేదు. ఏం తల్లి, మేమంత పరాయి వాళ్ళం అయిపోయామా? కాదు మోహి, అది సంతోషం పంచుకునే అదృష్టం కాలేదు. అంటే మాకు పుట్టిన పాప పుట్టుగుడ్డి, అసలు కన్ను గుడ్లే లేవు. ఏంటి? మోహిత నిరుత్తరురాలైంది. ఉష కన్నీళ్లు బిగబట్టి కంఠం దగ్గరగా నరాలు అదురుతున్నాయి. నేను కల్లో కూడా అనుకోలేదు. ఉషకి ఏడుపు ఇంకా ఆకలేదు. కళ్ళ వెంట నీళ్లు ధారాళంగా కారిపోతున్నాయి. బ్యాగులోంచి జేబురుమాలు తీసుకొని కళ్ళు గట్టిగా ఒత్తింది. చూస్తుండగానే ముక్కు కళ్ళు మంకెన పువ్వులాగా మారిపోయాయి. ఉషా, ఐఎమ్ సారీ, నాకు అసలు తెలీదు అంది మోహిత. ఉష చెప్పిన విషయం షాకింగ్గా ఉంది. ఎవరికీ తెలియదు, ఎవరికీ చెప్పలేదు మోహి. ఉషకు ఏడుపు బిగబట్టుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. మోహిత ఉష చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. ఉషా ప్లీజ్ అనునయంగా అంటోంది. ఉష కన్నీళ్లు గట్టిగా తుడిచేసుకుంటూ చెప్పింది. పెళ్ళైన తర్వాత అంతా బాగానే ఉంది. పిల్లలు త్వరగానే కావాలనుకున్నాం. అంతదాకా ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అబ్జర్వ్ చేయలేదు. నీకు తెలుసు కదా నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో. నేను నెల తప్పినప్పటి నుంచి నాకు పుట్టబోయే పాప గురించి ఎంతో ఊహాగానాలు చేశాను. నీకు తెలుసుగా, ఆరాధన నవలలోని హీరోయిన్ నయన అంటే నాకు ఎంత ఇష్టమో. పిల్ల పుడితే నయనా అని పెట్టాలనుకున్నాను. భాస్కర్కి చెప్పేశాను. భాస్కర్కి నేనంటే చాలా ఇష్టమని వాళ్ళ అమ్మకి చిరాకు. మా సంసారంలో ప్రతిదీ నా ఇష్ట ప్రకారం జరిపించుకోవడం నాకు అలవాటైంది. తన కొడుకు మీద నేను పెత్తనం చెలాయిస్తున్నానని, అతను నన్ను కంట్రోల్లో పెట్టడం లేదని ఆవిడికి మంట. దూరంగా ఉండేదా? లేదు, ఏదో వంకతో వచ్చి మా దగ్గర ఉండి
వెళ్తూ ఉత్తరాల ద్వారా భాస్కర్ని సాధిస్తూ ఉండేది. నేను అది లక్ష్య పెట్టేదాన్నే కాదు. నాకంతా చాలా బాగుంది, ప్రసవించాను, ఆడపిల్ల పుట్టింది అని చెప్పగానే సంతోషంగా భాస్కర్తో నయనా అన్నాను. భాస్కర్ ఏడ్చేశాడు. నాకు అర్థం కాలేదు. డాక్టర్ నాకు తర్వాత మెల్లగా చెప్పింది. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్ని ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.